సంక్రాంతి బరిలో 5 స్ట్రైట్ 2 డబ్బింగ్ సినిమాలున్న ప్రమోషన్స్ సందడి మాత్రం నవీన్ పోలిశెట్టి వర్సెస్ అనిల్ రావిపూడిగా మారిపోయింది. నువ్వు ఒకటి చేస్తే నేను 2 చేస్తా అంటూ దూసుకుపోతున్నారు. ఇంత హడావిడి చేస్తున్న ఈ ఇద్దరు ఆ ఒక్క విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎంతగా ప్రమోట్ చేసినా ఎందులో వెనకపడిపోయారు? చూద్దామా? సంక్రాంతి సినిమా పండుగ 9న రాజాసాబ్ రిలీజ్ తో స్టార్ట్ అవుతుంది. అదే రోజు విజయ్ జననాయకన్, 10న శివకార్తికేయన్ పరాశక్తి, 12న మనశంకర వరప్రసాద్, 13న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, 14న నవీన్ అనగనగా ఒక రాజు, శర్వణన్ నారీ నారీ నడుమురారి రిలీజ్ అవుతున్నాయి. 7 సినిమాలు వస్తున్నా ప్రమోషన్ హడావిడి అంతా మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు మధ్య నడుస్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి, నవీన్ కనిపించని రోజే లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ చేసిన ప్రమోషన్ అంతా ఇంత కాదు. రిలీజ్కి ముందు కంటే హిట్ తర్వాత ఎక్కువ ప్రమోట్ చేశాడు. ఇక మనశంకర వరప్రసాద్ దగ్గరకు వస్తే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ప్రమోషన్ డోసు పెంచాడు అనిల్. ఆ మధ్య చిరంజీవి డైలాగ్ చెప్పి ప్రశ్న అడగాలంటూ జర్నలిస్టులతో మెగా డైలాగ్స్ చెప్పించాడు. మంచి డాన్సర్ అయిన అనిల్ ఈవెంట్స్ లో డాన్స్ చేసి జోష్ పెంచాడు. ఇక నవీన్ పోలిశెట్టి అయితే సీనియర్ జర్నలిస్టులను స్టేజ్ పైకి తీసుకొచ్చి డాన్స్ చేయించాడు. ఆ మధ్య మల్లారెడ్డి కాలేజీకి వెళ్లిన నవీన్ మల్లారెడ్డి కోడలతో డాన్స్ చేశాడు. పెళ్ళెప్పుడు అని అడిగితే ప్రభాస్ చేసుకున్న నెక్స్ట్ రోజే చేసుకుంటారని చమత్కరించాడు. ప్రభాస్ ఎలాగో పెళ్లి చేసుకోడు అన్న ధైర్యంతో డార్లింగ్ పెళ్లిని యూజ్ చేసుకుంటున్నావా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ అంటే డైరెక్టర్ చాలా అవతారాలు ఎత్తాల్సిందే. డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ పై పట్టుండడంతో పాటు డాన్స్ కూడా రావాలి. అనిల్ రావిపూడికి ధీటుగా కిషోర్ తిరుమల కూడా డాన్స్ చేశాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి 3rd సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జెటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. అనిల్, నవీన్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. ఇద్దరికి మంచి టైమింగ్ ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో నవీన్ చేస్తారు. ఇద్దరివి ఎంటర్టైన్మెంట్ సినిమాలే. అది ఇంతవరకు మనశంకర వరప్రసాద్ నుంచి కానీ, అనగనగా ఒక రాజు నుంచి కానీ టీజర్ రిలీజ్ కాకపోవడం విశేషం. వీళ్ళ సినిమాల నుంచి పాటలు వస్తున్నాయి కానీ చిన్న టీజర్ కూడా ఎందుకు రిలీజ్ చేయడం లేదో తెలియడం లేదు. అది వస్తే కానీ సినిమాలో కామెడీ స్టఫ్ ఎంత ఉందో తెలీదు. చిరంజీవి టీజర్తో కాకుండా డైరెక్ట్ అటాక్ ఇస్తూ ట్రైలర్తో వస్తున్నాడు. టీజర్ ఎప్పుడా అంటూ ఇంతకాలం ఊరించిన శంకర వరప్రసాద్ 4 ఏకంగా ట్రైలర్తోనే వచ్చేస్తున్నాడు. మరి నవీన్ కూడా డైరెక్ట్గా ట్రైలర్తో వస్తాడా లేదంటే ముందుగా టీజర్తో నవ్విస్తాడా అనేది చూడాలి. విఎఫ్ఎక్స్ సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో, బాగోకపోతే మాత్రం దిబిడే అంటూ విమర్శలు ఫేస్ చేయాల్సిందే. సీజీ వర్క్ బాగోకపోతే ఆ సినిమాకు వచ్చే ట్రోలింగ్ అంతా ఇంత కాదు. నవ్వు తెప్పించే విఎఫ్ఎక్స్ విజువల్స్ ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు. ఆడియన్స్ ని థియేటర్స్ కి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. రీసెంట్ గా గ్రాఫిక్స్ బారిన పడి విమర్శలు కొని తెచ్చుకొని డిజాస్టర్ అయిన సినిమా ఏంటో చూసేద్దామా? క్రిస్మస్ కు అన్ని భాషల్లో 10-15 సినిమాలు రిలీజ్ అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం వృషభ డిజాస్టర్ ను ఎవ్వరూ ఊహించలేదు. 70 కోట్ల హై బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే 2 కోట్లు కూడా రాలేదు. మొదటి రోజు 70 లక్షలు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. తలా తోక లేని కథ, స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించడం ఒకెత్తైతే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే మరీ నాసిరకంగా ఉండడంతో వృషభను పనిగట్టుకుని మరీ ట్రోల్ చేశారు. పర్వాలేదనిపించే హరిహర వీరమల్లును విఎఫ్ఎక్స్ ఫ్లాప్ చేసింది. స్టార్ హీరో సినిమాలో ఇలాంటి విఎఫ్ఎక్స్ ఏంటని అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే విజువల్స్ ను భయంకరంగా ట్రోల్ చేశారు. గ్రాఫిక్స్ తో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక సెకండ్ హాఫ్ లో వచ్చే 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సీన్స్ ను ట్రిమ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్న తమ్ముళ్లకు విఎఫ్ఎక్స్ కలిసి రావడం లేదు. విశ్వంభర టీజర్లోని గ్రాఫిక్స్ తో విమర్శలు కొని తెచ్చుకుంది. దీంతో విఎఫ్ఎక్స్ వర్క్ రీడిజైన్ చేయడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. విశ్వంభర మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తారు. కథ కోసం విఎఫ్ఎక్స్ ని వాడుకోవాలే గాని సినిమాని చెడగొట్టేలా గ్రాఫిక్స్ ఉండకూడదు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలిలో పర్వతాలు, జలపాతాల మధ్య సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. అలాగే RRRలో విఎఫ్ఎక్స్ ని వాడుకొని ట్రైన్ బ్లాస్ట్ సీన్ ని రక్తి కట్టించాడు. ఆదిపురుష్ షూటింగ్ టైంలో సినిమా మోషన్ పిక్చర్ టెక్నాలజీతో రూపొందుతోందని దర్శకుడు ఓం రావు చెప్పాడు. వానర సైన్యం సీన్స్ కోసం
ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కనిపించే టెక్నాలజీని వాడడంతో ఇదొక యానిమేటెడ్ మూవీ అయిపోయింది. కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ కూడా ఏఐ హీరోలా కనిపించడంతో నేచురాలిటీ మిస్ అయిందంటూ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ రామాయణకు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని మేకర్స్ చెప్పడంలో సినిమా బడ్జెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ సీతారాములుగా, దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ 2 పార్టులుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ఎప్పుడైతే ఒక్కో పార్ట్ను 2,000 బడ్జెట్లో తీస్తున్నామన్నాడో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రామాయణ్ను ప్రభాస్ ఆదిపురుష్తో పోల్చడం స్టార్ట్ చేశారు. సంక్రాంతి రేస్లో గ్లామర్ బ్యూటీగా రెచ్చిపోతున్న హీరోయిన్ ఎవరు? రాజాసాబ్లో 3 హీరోయిన్స్. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో 2 ముద్దుగుమ్మలు ఉన్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్యతో శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి అంటూ వచ్చేస్తున్నాడు. చిరంజీవి నయనతారతో, నవీన్ పోలిశెట్టి మీనాక్షితో సరిపెట్టేసుకున్నారు. ఇంతమంది సంక్రాంతి ముద్దుగుమ్మల్లో గ్లామర్తో రెచ్చిపోతున్న హీరోయిన్ ఎవరు చూద్దామా? సంక్రాంతి రేసులో 5 తెలుగు హీరోలే దిగుతున్నా 9 మంది ముద్దుగుమ్మలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్ళందరిలో డింపుల్ హైతి మాత్రం గ్లామర్తో ఫామ్లోకి రావాలనుకుంటోంది. పాటకు డోస్ పెంచుతోంది. డింపుల్ హైతి అంటే ముద్దుగా గద్దలకొండ గణేష్ లో జరా జరా ఐటమ్ సాంగ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో పుట్టిన డింపుల్ తెలుగు సినిమా గల్ఫ్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత యురేకా, అభినేత్రి 2లో నటించిన రాణి గుర్తింపు గద్దలకొండ గణేష్ తీసుకొచ్చింది. గద్దలకొండ గణేష్ లో ఐటమ్ సాంగ్ హిట్ అయినా డింపుల్ కు తెలుగులో ఆఫర్స్ అంత ఈజీగా రాలేదు. 3 ఏళ్ల తర్వాత ఖిలాడి, రామబాణంలో నటించిన 2 ఫ్లాప్ కావడంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఛాన్స్ రావడానికి 3 ఏళ్లు పట్టింది. కలిసిరాని హీరోయిన్స్ కు ఛాన్సులిచ్చే రవితేజ ఆశీస్సులతో భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఇంపార్టెంట్ రోల్ కొట్టేసింది. టీజర్, పాటలు చూస్తుంటే డింపుల్ స్కిన్ షోతో ఆషిక పోటీ పడలేకపోయింది. సంక్రాంతి సినిమాలో భర్త మహాశయులకు విజ్ఞప్తి తర్వాత గ్లామర్ షో అంటే రాజసాబే. 3 భామలు నిధి, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ పోటీ పడి మరీ అందాల విందు చేస్తున్నారు. నిధి పాట సహానా ఒక్కటే రిలీజ్ అయింది. రిద్ధి, మాళవిక పాటలు విడుదలైతే కానీ ఈ ఇద్దరు నిధిని మించిపోతారో లేదో తెలుస్తుంది. రాజాసాబ్లో 3 గ్లామర్ డాల్స్ ఉన్నా సంక్రాంతి రేస్లో ఎంతమంది ఉన్నా గ్లామర్ డామినేషన్ మాత్రం డింపుల్దే. విశ్వంభర తర్వాత మొదలుపెట్టిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేస్తోంది. విశ్వంభరాని సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ వేసవి సెలవుల్లో కూడా రాదా? హ్యావ్ ఎ లుక్. బింబిసార తర్వాత వశిష్ఠ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని చెప్పడమే తప్ప బొమ్మ బయటకు రావడం లేదు. 2025 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కోసం తప్పుకుందని చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత కూడా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. గేమ్ చేంజర్ కోసం విశ్వంభర రిలీజ్ వాయిదా పట్టడం వాస్తవం కాదు. విశ్వంభర టీజర్ యానిమేషన్ మూవీలా ఉంటుందంటూ ట్రోలింగ్ గురైందే. దీంతో గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టిన నిర్మాత 1.5 ఏడాది టైం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ సీన్సే ఉండడం రిలీజ్ బాగా ఆలస్యమైందే. సినిమా మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తారు. మేలో సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. చూస్తుంటే సమ్మర్ కు రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కిసిక్ అంటూ విశ్వంభర్లో ఐటమ్ సాంగ్ చేసింది. సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మౌని బుల్లితెర సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకుంది. నాగిని సీరియల్ క్రేజ్ తీసుకురావడంతో వెండితెరపై బిజీ అయిన మౌని బ్రహ్మాస్త్రంతో ఆకట్టుకుంది. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే ఈ ఐటమ్ సాంగ్ కు మాత్రం భీమ్స్ ట్యూన్ ఇస్తున్నాడు.